ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని జనసేన నేత మహేష్ విమర్శించారు. హైదరాబాద్ లో 2000 మంది సమావేశం నిర్వహించకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దేశమంతా తిరుగుతున్నారని, వారికి లేని నిబంధనలు పవన్ కు ఎందుకని నిలదీస్తున్న జనసేన నేత మహేష్ తో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో సరికొత్త రాజకీయం అయితే రసవత్తరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలతో అయితే దుమారం అయితే రేపుతుంది. తాము 2000 మందితోటి సభ నిర్వహించుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ తమని సభ పెట్టుకోకుండా ఆపిందంటూ కూడా ఆయన అయితే ఫైర్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ మీ అయ్య జాగిరి కాదంటూ ఆయన చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతానికైతే చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో మంచిర్యాల జిల్లా జనసేన పార్టీకి సంబంధించిన నేత మహేష్ ఉన్నారు. ఆయన కూడా అడిగి చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తారు? నిన్న పొన్నం కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ పైన అయితే ఘాటు వాక్యాలు అయితే చేస్తారు. ఏ రకంగా చూస్తారు దీన్ని? మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాము. తెలంగాణలో జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్, ఒక 2000 మంది సాధకులతోటి పెట్టే మీటింగ్ని ప్లస్ తెలంగాణని ఆవిర్భావ దినోత్సవం రోజు అప్రిషియేషన్ చేసే విధంగా ఒక మీటింగ్ అనేది ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళకు అది తప్పొచ్చింది. ఎందుకంటే అలాంటి సోగాలు ఒక నిజాయితీ గల వ్యక్తి అని దేశం మొత్తం చెప్తున్న ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ పెడితే వీళ్ళ ఉనికి కోల్పోతున్నారు అనే భయంతో నిన్న కోర్టులో వేసిన దావా కూడా క్యాన్సిల్ చేయించే పరిస్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో 1,00,000 మంది జనసేన సభ్యులు ఉన్నారు. ఆ 1,00,000 మంది జనసేన సభ్యులు ఈ తెలంగాణ వాళ్ళే, ఈ తెలంగాణ బిడ్డలమే. మేము గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ బిడ్డలుగా మేము ఏం చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా సొంత అన్న టైపు కాబట్టి మా అన్నని మా ఇంటికి పిలుచుకుంటున్నాం. ఇది ఆపే హక్కు ఎవరికి లేదు. ఇది మా అయ్య జాగిరి కాడికి మా అన్నని పిలుచుకుంటా ఉన్నాం. గుర్తుపెట్టుకో పొన్నం ప్రభాకర్. ఓవైపు ఏమో నిన్న పవన్ కొన్ని కామెంట్లు చేశారు. నేనేమో పాలస్తీనాకు పోలేదు, పాకిస్తాన్కు పోలేదు, పక్కనున్న నా తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా ఇంటర్నల్గా మేము నా కార్యకర్తలతో సభ పెట్టుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదంటూ కూడా ఏ రకంగా చూస్తారు ఈ కామెంట్ అని మీరు? అదే అండి, ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసే ఉండేది. మనము ఒక ఉనికిని చాటుకోవడానికి మనం బతకడం కోసం అని చెప్పేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా రెండుగా విడిపోయాక ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏంటండి? వీళ్ళ ముఖ్య నేతలు కలిసి ఢిల్లీ వెళ్ళొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి రాలేరు. నేను అదే చెప్తున్నా కదా, ఒక తెలంగాణ బిడ్డగా 1,00,000 మంది జన సైనికుల తరపున నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మా అన్నగారు ఖచ్చితంగా తెలంగాణకు వస్తారు, తెలంగాణలో తిరుగుతాం, తెలంగాణలో పోటీ చేస్తాం. ఆపే దమ్ము సత్తా నీకు ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆపుకో. నువ్వు పవన్ ఏమి కొత్తగానైతే ఇక్కడికి తెలంగాణకు వచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆయన తెలంగాణ వ్యాప్తంగా కూడా పర్యటనలు చేశారు. మరోవైపు నిన్న మొన్నటి వరకు నాకు అసలు తెలంగాణలో పోటీ చేద్దామనే ఆలోచన లేదు, కానీ నిన్న జరిగినటువంటి అవమానంతో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన నేతలు పోటీ చేస్తారు, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారు. పార్టీలు కలిసి వస్తాయి అంటే ఏపీలో ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ కూడా కలిసి వస్తే మద్దతుతోటి పోతా, లేదనుకుంటే ఒంటరిగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటే అయితే ఆయన అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ బీజేపీ పార్టీ మీతోటి అలయన్స్లో వస్తుంది అనుకుంటున్నారా, లేదనుకుంటే ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది? అది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. అప్పటి ఎలక్షన్లో అప్పటి పరిస్థితిని బట్టి ఏ విధంగా ఉంటాయనేది. ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్లో అలయన్స్గానే ఉంది, తెలంగాణలో కూడా మేబీ అలయన్స్ ఉండొచ్చు అనేదే ఉద్దేశం. కాకపోతే అది మా అధికారికంగా మేము చెప్పలేం కదండి, మా అధ్యక్షుడు గారు చెప్పగలుగుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ పర్యటనలు ఉంటాయంటూ కూడా నిన్ననైతే కీలక వ్యాఖ్యలు అయితే తను చేశారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఈ పర్యటనలు? మీకు ఏమన్నా ఇంటర్నల్గా మీకు చెప్పారా? ఇప్పుడు నిన్న మీటింగ్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్య నేతలతో మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత ఈ త్వరలో మళ్ళొకసారి మన తెలంగాణలో మీటింగ్ పెట్టబోతా ఉన్నాము. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద జెండా ఎగిరేయడానికే పరిస్థితిని తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంటుంది. ఇదే ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి పోటీ చేయవచ్చు. మన తెలంగాణ సీఎం అయినటువంటి మీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలలో పోయి ప్రచారాలు చేయొచ్చు, కానీ పార్టీకి ఉన్న బలాన్ని
పెంచుకోవడం కోసం పార్టీలో ఉన్న ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేందుకు అడ్డొచ్చింది. అలాంటి అడ్డొచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకు పోయి ఎట్లా ప్రచారం చేశారని, అక్కడ సీట్లు మా రేవంత్ రెడ్డి వెళ్ళడం వల్ల అక్కడ సీట్లు గెలిచాయని ఎట్లా చెప్పుకున్నారని వీళ్ళు. అంటే మీరు చేస్తే ఒకటి, పక్కోళ్ళు చేస్తే ఒకటా? అంటే రాజకీయాలను రాజకీయాలనే చూడాలి. వీళ్ళ ఫేమ్ కోసం ప్రజల్ని మన ఏదో రకంగా వీళ్ళకి వెళ్ళి తిప్పుకోవాలి, మేము ఫేమస్ అయిపోవాలనే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కవితకి అసలు ఆమె గెలిచే అర్హతే లేదు. ఆమెకి సొంత తండ్రినే దుబ్బే, ఆమెకు పదవుల కోసం సొంత తండ్రినే పక్కన పెట్టి వచ్చిన వ్యక్తి. అలాంటి ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాటలు చేస్తూ ఉంటే మాకు నవ్వొస్తూ ఉన్నది. కవిత, నువ్వు ఖచ్చితంగా నోరు మూసుకొని ఇంట్లో వండుకో, ఇది అన్ని వేస్ట్. ఇంకేమైనా లిక్కర్ స్కామ్లు ఏదైనా ఉంటే చేసుకో. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ఉన్నాడు, మెల్ల మీరు ఇద్దరు కలిసి మహారాష్ట్రకో కేరళకో పోయి అలాంటి లిక్కర్ స్కామ్లు చేసుకోరు. ఇది జనసేన నేతలు అయితే చెప్తున్నది ఒకటే, కేవలం 2000 మందితోటి ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటా అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమటలు పట్టే సభకు సంబంధించి కూడా ఇంటర్నల్ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక నుంచి వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా జన సైనికులు పోటీ చేస్తారు, ఖచ్చితంగా స్థానాలను గెలుపుకుంటామంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. ఇక ముందు ఎవరైనా మాటల తూటాలు కనుక పేరిస్తే మాత్రం జన సైనికులు ఊరుకోరు, తాము ఏంటో కూడా చూపెడతామంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. బులెటిన్లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.